ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అలలతో సముద్రానికి అందం వస్తుంది, కురులతో అమ్మాయికి అందం వస్తుంది, చుక్కలతో ఆకాశానికి అందం వస్తుంది. అలాగే మన భోజనానికి సాంప్రదాయమైన రోటి పచ్చడి కానీ, వడియాలు కానీ, పొడులు కానీ దేనితో తిన్నా దానికి చెప్పలేనంత అందం వస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాంటి రుచికరమైన పొడిని ఈ రోజు మన చట్పట్లో తయారు చేయబోతాం. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా అదేంటో చూసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ నచ్చే ఎంతో రుచికరమైన పొడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈ రోజు డ్రెస్సింగ్ బాగుంది, సూపర్ ఉన్నారు. బాగుందా? సో దిస్ ఇస్ న్యూ హెయిర్ స్టైల్. అదే చాలా బాగుంది. మీకు కూడా వేయమంటారా? ఓ నాకు చాలా ఇష్టం. అవునా? వదిలే అంటారు అనుకున్నా. చాలా ఇష్టం, చక్కగా. నిజం, నాకు చాలా ఇష్టం హెయిర్ స్టైల్. నేను బాగా ఇస్తాను. ఒక ఫోటో తీసి పెట్టేద్దరు, నెక్స్ట్ టైం మీకు ఈ హెయిర్ స్టైల్ వేద్దాం. ఓకే. సో మరి అయితే పద్మ గారు, ఈ రోజు మాకు చట్పట్లో మా అందరి కోసం ఏం పొడి చేస్తున్నారు? ఎలక్కాయ పొడి. ఎలక్కాయ పొడి. ఓ, ఎలక్కాయ అనగానే గుర్తొస్తే వినాయక చవితి. అది అవ్వగానే ఎలక్కాయ పెడతాం దేవుడి దగ్గర, కాబట్టి అది తీసి పచ్చడి చేస్తాం. కానీ దాంతో పొడి ఎలా వస్తుంది? పొడి అంటే పొడిలా గుజ్జులాగానే ఉంటుంది, కాకపోతే పచ్చిదే అన్నమాట. పచ్చడి అంటే కొంచెం మగ్గిస్తాము. ఓ ఇది మగ్గించడం ఏమి ఉండదు, పచ్చి గుజ్జుతోటే చేస్తాం అన్నమాట. అటు ఇలా పచ్చడి కాదు, అటు పొడి కాకుండా సెమీగా ఉంటుంది. సో దాన్ని ఎలక్కాయ పొడి అంటారు. మరి అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎలక్కాయ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. అలాగే. వెలక్కాయ పొడికి కావాల్సిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు, వేయించిన పల్లి పప్పులు, వేయించిన జీలకర్ర, వేయించుకున్న మెంతులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో పద్మ గారు, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఎలక్కాయని పైన డొప్ప తీసేసి ఓన్లీ లోపల గుజ్జు వరకు తీసి పెట్టారు కదా, తడిగానే ఉంటుంది. ఫ్రెష్. సో అలాగే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. రోల్ తీసుకోండి. అంతేనా? వావ్. అంటే ఇది మగ్గించేది లేదు కదా, లేదు, గుజ్జు దంచుకోవటమే. సో పొడి కాబట్టి కొద్దిగా మెంతులు. తాలింపు కూడా అలాంటివి వేయము. తాలింపు వేస్తాను కొద్దిగా. తాలింపు ఉంటుందా పొడికి? మరి అది అలా పొడి ఎలా అవుతుంది? గుజ్జు పచ్చడి అవుతుంది. గుజ్జు కాదు, పచ్చడి కాదు, పొడి. పొడిగా లేకపోతే నేను ఒప్పుకోను. పొడిగా ఉండదు, కానీ పొడి అంటారు. ఎందుకంటారు? ఎందుకంటారు అని అంటే ఇది ట్రెడిషనల్ గా చేసేది. కొద్దిగా మెంతులు జీలకర్ర వేసుకున్నాం అందులో, వేయించి మాట్లాడుకుంటూ చెప్పటం మర్చిపోయాను. అవును, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు కొద్దిగా ఫ్లేవర్ కోసం కొంచెం దంచుకున్నాము. అలాగే కొద్దిగా పల్లీలు, అలాగే వేయించిన పల్లీలు. సో కొన్నిటికి ఎందుకో అంటే కొన్ని పేర్లు అలా పెట్టేస్తారు కదా, ఇవన్నీ ఎప్పుడో. పొడికి కూడా కొన్నిటికి చట్నీ పొడి అని చేస్తాము, దానికి డెఫినెట్ గా తాలింపు ఉంటుంది. పొడికి కూడా తాలింపు వేస్తాము. పుట్నాల పప్పు పొడి ఉంటుంది, దానికి కూడా తాలింపు వేసి పొడి చేస్తాము. పొడికి తాలింపు ఉంటుంది. తాలింపు ఉండదని ఎవరున్నారు? ఏమో నేను ఉండదు అనుకున్నా. పొడి అంటే మనం అన్నంలో కలుపుకుంటాం కదా, నెయ్యి వేసుకొని. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్టైల్. బట్ ఇవి ఎప్పటి నుంచో వస్తున్న మన సాంప్రదాయమైన వంటకాలు అంటారు కదా, అలాంటి వాటిని మన రెసిపీస్ నేమ్స్ కానీ వాటి ప్రాసెస్ కానీ ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఓ చెయ్యలేము కాదు, చేయకూడదు. సో వేరుశనగ పప్పులు కూడా నలిగిపోయినాయి. కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు. ఓకే. ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయలు, పల్లీలు, జీలకర్ర, మెంతులు. అది ఇప్పుడు ఈ ఎలక్కాయ గుజ్జు. ఎలక్కాయ గుజ్జులో మళ్ళీ సన్నటి గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా చాలు. ఇంకా కొద్దిగా తాలింపు వేసేసుకుందాం పక్కన.
సో చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చే మనం పొడి. ఇది ఎలక్కాయ పండుతుంది కదా, పండిన ఎలక్కాయలో కొద్దిగా బెల్లం వేసేసి బాగా స్మాష్ చేయాలన్నమాట. అలా చేసి తింటే చాలా బాగుంటుంది. అదేంటంటే ఒక హల్వా కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. పచ్చి ఎలక్కాయని అలా తిన్నది. ఓన్లీ బెల్లం వేసి బెల్లం వేసి మీరు అన్నట్టు ఇప్పుడు ఇది పొడికి కొంచెం కావాలి తాలింపు కదా. కొద్దిగా ఫ్రై అయితే అటు పొడి పొడిగా అవుతుంది, ఆయిల్ తగులుతుంది. ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అవును, పచ్చళ్ళు పొళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్ ఇలా అలా అయిపోతుంది. కొన్ని ప్రాసెస్ కొంచెం అనిపిస్తాయి కానీ కొన్ని మాత్రం అసలు అయ్యో చేసామా అప్పుడే అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి. అవును. సో ఆ ఒక్క ఆప్షన్ మన ఈ పచ్చళ్ళకి పొడులకే ఉందేమో. అవును, తినేటప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది, చేసేటప్పటికన్నా. తాలింపు గింజలు సో బాగా గోధుమ పిండి చపాతీ కోసం ఎలా కలుపుతామో అలా ఉంది. అలా అయిపోయింది పిండి. స్పూన్ కతుక్కోవట్లేదు, పిండి పిండి లాగా ఉంది. అందులో వాటర్ యాడ్ చేయలేదు, నూనెలో మగ్గించలేదు, అలాగే ఉంటుంది. ఇంకా సో తాలింపు వేగినగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసి తాలింపు కలిపేయడం. మన ట్రెడిషనల్ ఎలక్కాయ పొడి రెడీ. స్టవ్ ఆఫ్, కరివేపాకు ఫైనల్గా సో తాలింపులో బాగా కలిసేలాగా ఎలక్కాయ పొడినంతటిని కలిపేసుకోవాలి. తాలింపు అంతా కలిస్తేనే కదా రుచి వస్తుంది. అవును, ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది. అంటే ఇందులో మనం పచ్చి వెల్లుల్లిపాయ వేసాం కదా, అది వేడి వేడి నూనెలో వేసేసరికి మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. సో ఎప్పటి నుంచో ట్రెడిషనల్ గా వస్తున్న మన ఎలక్కాయ పొడి తయారు చేస్తాం. ఇట్లా నిజంగానే మీరు అన్నట్టు ఇవాళ కొన్ని తయారు చేసుకోవడానికి చాలా తక్కువ టైం, చాలా ఎక్కువ శ్రమ తీసుకోకుండా హాయిగా గుజ్జు ఆ టెంక పగలగొట్టి గుజ్జు రెడీగా పెట్టుకుంటే చాలే. తాలింపు వేసుకోవటం అంతే. తాలింపు అన్ని ఉంటాయి మనం రెడీగా, అన్ని ఉంటాయి. జస్ట్ 5 minutes లో మనం రెడీ చేసేసుకోవచ్చు. సూపర్ పద్మ గారు. ఓకే ప్రవీణ, ఎలక్కాయ పొడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి ఎలా ఉంది. అలాగే వేడి వేడిగా ఉంది పొడి. దీన్ని పచ్చడిని కూడా అనొచ్చు, కానీ మన దీన్ని ఎప్పటి నుంచో అలా ట్రెడిషనల్ గా పొడి అని పిలుస్తున్నారు కాబట్టి మనం కూడా ఎలక్కాయ పొడి అనాలి. మగ్గించిన దాన్ని పచ్చడి అంటాం. ఇది పచ్చిది కదా, పొడి అని. మీరు అంటూ ఉంటారు కదా పాతకాలం వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళది బంగారం అని. అంతే ఇది కూడా, దీని గురించి ఎక్కువ చెప్పుకోకర్లేదు. ఎందుకంటే దీన్ని మీరు తయారు చేసుకొని తింటేనే దాని విలువ తెలుస్తుంది. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వెలక్కాయ పొడికి కావాల్సిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు, వేయించిన పల్లి పప్పులు, వేయించిన జీలకర్ర, వేయించుకున్న మెంతులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. వెలక్కాయ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో మనం వేయించిన జీలకర్ర మెంతులు వేసి కొద్దిగా పౌడర్ లాగా దంచుకోవాలి. తర్వాత దానిలో వేయించిన పల్లీలు కూడా వేసి పొడిలాగా బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కొంచెం బాగా నలిగిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, వెలక్కాయ గుజ్జు వేసి మెత్తగా బాగా దంచుకొని పిండిలాగా చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి తాలింపు బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేయాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా దంచిన వెలక్కాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే,
ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన వెలక్కాయ గుజ్జు పొడి రెడీ. పద్మ గారు సూపర్. ఈ రోజు మాకు చక్కగా అంటే వెలక్కాయతో ఎప్పుడు ఒకే రకం చేసుకునే కన్నా ఇలా వెరైటీగా ఎప్పటి నుంచో వస్తున్నా మేమందరం మర్చిపోయిన మన ట్రెడిషనల్ పొడిని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన ఎలక్కాయ పొడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందలా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఎలక్కాయ పొడి అని టైప్ చేయండి. అంతే, ఆ పొడి ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన ఎలక్కాయ పొడి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.